ఎండ కూడా వస్తలేదు, ఇప్పుడు వస్తుంది. ఈ ప్లాట్ కొని మేము 10 ఏళ్ళు అవుతుంది. హాతోడి మాలుమై మేస్త్రి ఫోన్ చేసి తీసేసేయమన్నాడు. ఇప్పుడు తీసేయాలా. పొద్దుగల నుంచి గోడ కట్టిండ్రు. దీని మీ దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. పొద్దుగాల నుంచి పాటలు పెట్టిరు. అంటే 5 గంటల నుంచి 3 రోజుల నుంచి అమ్మవారి జాతర అవుతుంది, అందుకే పాటలు పెడుతారు. పొద్దుమీకి కూడా 1 గంట 2 గంట దాకా పెట్టిరు. డ్యాన్సులు, పాటలు, పెద్ద పెద్ద మైకులు, లైట్లు కూడా పెద్దగా పెట్టిరు అనమాట. ఎంజాయ్ బాగా చేసిరు, మంచిగా అనిపించింది. బోనాలు కూడా వేసిరు పొద్దుమీకి. ఇప్పుడే బంద్ చేసిరు, వీడియో వేసి నేను కూర్చొని ఇక్కడ చూస్తున్నా అన్నట్టు. చెట్లకి గోడ కడుతురు, చూస్తున్నాం. పైపులు అంటే నీళ్ళు ఎక్కువైనా పోయేటట్టు పైపులు పెట్టిస్తున్నాము. ఇంకా గోజలు, మేకలు ఏమన్నా ఇక రోడ్డు వెంబడి పోతాయి కదా, మేయకుండా జాలి కట్టిస్తున్నాం అన్నట్టు. ఇదంతా గోడ చుట్టుముట్టు వీలైనంత వరకు ఏవి రాకుండా తినకుండా చేస్తున్నాం. వచ్చి కూడా గంట అవుతుంది, పని అప్పటికే జరంత అయ్యింది. నిన్న మొన్న కూళ్ళిచ్చి తవ్విపించినామన్నట్టు 2 ఇంచుల మందము. మేసిరి వాళ్ళు ఏం చెప్పిరంటే తవ్విపిచ్చి సాఫ్ చేయమన్నారు, చెత్త చెదారం లేకుండా. ఇల్లు దిగకుండా కూడా పునాదికి అసర్కడి వేయించిన గిట్లా దగ్గరుండి చూసుకుంటున్నాం కదా, గీ మాత్రం చేపియాలి పనులు అనుకుంటా. కింది వరుస మొత్తం రాయితోనే కడుతురు. నేను తీసి పక్కకేస్తే వాళ్ళు గొంట పోతురు, ఒక్కొక్కటి అవసరం ఉన్నది చూసుకుంటా. ఇవన్నిటినీ గడపారతో ఇప్పటిదాకా వెకిలిచ్చిన తీసిన బయటకి వాళ్ళు తీయమన్నారు. అడిగితే ఇంటర్లం కూడా అట్లా ఏమంటే బాగుండదు కదా, పని సాగాలంటే చేయాల్సిందే ఖచ్చితంగా. ముట్ట అంతా గనేట్లు ఎదురుకొచ్చిన. దీని కట్టువాడికి ఇసుకేం వాడలేము, డస్ట్ సిమెంటే వాడినాము. గట్లయితేనే నీళ్ళను విరుచుకుంటుందంట డస్ట్ వేస్తే. సాయంత్రం కల్లా కూడా అయిపోవాలని చెప్పిండ్రు మేస్త్రి కట్టుడిది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ గట్టుడు జర యాద మరవకుండి. మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటది. రాళ్ళన్నీ మోషన్ ఇప్పటిదాకా. ఇక్కడ పక్క మా పిల్లలు ఉంటే మస్తు చేసేది, ఇవాళ మస్తు యాదకొచ్చారు. ఉంటే అసలు ఊకోకపోదురు. పిల్లలు చేసే పని ఏర్పడదు అంటారు కదా, ఏం చేస్తాం. నేనే మోసిన, మా ఆయన కూడా కొన్ని తీసిండు అన్నట్టు ఇవన్నీ. అప్పుడు మేము పునాది రాళ్ళు ఇక్కడ వేసిన ఉంటేమి మట్టిలో ఊడుకోపోయినాయి. మళ్ళీ గడపారతో దొవ్వి తీసిన. ఇక వీళ్ళు తీయరు కదా, అసలు వీళ్ళకి తెలుగు రాదు. ఇవాళ 4 వచ్చిర్రు, 2 పనివాళ్ళు, 2 మేస్త్రీలు. పొద్దుగల నుంచి గోడ కట్టిండ్రు. దీని మీదకేని సిమెంట్ గోడ, అది సిమెంట్ ఇటుకల గోడ పెట్టిస్తున్నాము. ఒక్క ఇటుకే 12 రూపాయలు అంట. 4000 చిల్లర అయినాయి. దీనికి 300 ఇటుకలు తెప్పించినాము. కింద రాయితోనే కడతారంట, అట్లయితే గట్టిగా ఉంటుందంట. ఇక ఇదంతా ఇట్లా ఊపించిన సిమెంటు, ఎందుకంటే నీళ్ళు కూడా దిగకుండా లోపలికి. ఈ బేస్మెంట్ కూడా 5-6 సంవత్సరాల కింద కట్టింది, అందుకే నీళ్ళు కూడా దిగుతాయి కదా అని ఇట్లా మాలు కొట్టించినాం. ఈ ప్లాట్ కొని మేము 10 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ కిందనే బేస్మెంట్ కట్టించినాం. అప్పుడు ఎవరో దుర్మార్గులతో వీరు, అందుకే వాళ్ళ కట్టవలసి వచ్చింది. ఇప్పుడు పిల్లర్ వరకు తీసి ఆడనే కట్టించినాం అన్నమాట. పాత పునాదే చెప్పాలంటే, పిల్లర్ వరకు తీసి కట్టించినాం. గాలి బాగా వస్తుంది, అందుకే నీళ్ళు దిగగలని అట్లా ఊపించినాం అనమాట. సిమెంట్ అంతా వీలైనంత వరకు సెక్యూరిటీ డస్ట్తో కట్టిస్తున్నాము. ఇవాళ నుంచి షురు చేసినాం అనమాట. ఇన్ని రోజులనే మేము ఎప్పుడు డస్ట్ అనేది వాడలేము. ఇవాళ మొదలు పెట్టినాం పని డస్ట్తోని. బయట డస్ట్తోనే కట్టాలంట, అందుకే దీంతోనే వేపిస్తున్నాం పని. ఇన్నే ఓపించినాం, ఇన్నే కలుపుకోరు. బాగానే పడతట్టుంది. నీళ్ళు కూడా వీర్చుకుంటుందంట ఎక్కువైనా. చెట్లకు కూడా నీళ్ళు ఎక్కువైనా కూడా బయట కొట్టేట్టు పైపులు వేపిస్తున్నాం అన్నట్టు. అట్లా వేపియాలంట, నాకు కూడా తెలియదు, మేస్త్రి వాళ్ళే చెప్పిండ్రు. అవి కూడా నిన్న మొన్న ప్లంబర్ పని అయింది కదా, ఆ ముక్కలు తీసి దీంట్లో వేస్తున్నాం అన్నట్టు. అలాగేం కొనుక్కరాలేము. ఈ సిమెంట్ ఇటుకలను కూడా తడిపినాం నీళ్ళతో. ఇప్పుడు పచ్చి ఇటుకే పెట్టాలంట, అట్లయితేనే మాలు పట్టుకుంటుందని తెలుసు, అందుకే ఇప్పుడే ఇలా ముందే తడిపినాం అన్నట్టు. పైప్ వేసి అగో ఫస్ట్ ఫ్లోర్లోకి వేసినాం పైపు, ఇక్కడ నుంచి వస్తలేదని. గోడ సైజు పెట్టమన్నాం కరెక్ట్, దాని లెవెల్ పెట్టమని చెప్పినాం. ఇంతవరకు అయింది గోడ. దీని మీదకించి సిమెంటు ఇటుకలు పెడతారు. ఇద్దరు చేస్తారు కదా, పని జల్దీనే అవుతుంది అనుకుంటున్నాం. ఇక్కడ సైడ్ కూడా రుద్దిపియాలి సిమెంట్ని బేస్మెంట్కి. సాయంత్రం రుద్దుమని చెప్పిన, మరి ఏం చేస్తారో చూడాలి. क्या क्या नाम है? ब्रेक ब्रेक। हाँ इधी
क्या नाम? हाँ? हिंदी हिंदी में बोलो, हिंदी में बोलो. हाँ? हथौड़ी मालूम है. हाँ. टांचा. हथौड़ी मालूम है. सर्दुलाई नहीं. सुत्ती सुत्ता नहीं है. तेलुगु आता उनको? उनको उनको मेरे को हाँ नहीं आता. మరి సుత్తే సుద్దా అని చెప్తున్నావుగా. हमको हिंदी थोड़ा थोड़ा आता. तेलुगु हमला पूरा नहीं आता. సరిపోయింది. హిందీ వాళ్ళని పెడుతుండ్రు రోజు మేస్త్రి, ఇంకా వాళ్ళ పనాలు చేసుకుంటారని చెప్తుండు. మేము తెచ్చిన పైపులు ఇవి 6 ఉన్నాయి. పెద్దగా అయినాయి అంట. మేస్త్రికి ఫోన్ చేస్తే మిస్టేక్ అయ్యి అంటే చూడలేరు. మేస్త్రి ఏమో 2 లైన్లు కట్టినాక ఏమని చెప్పిండు. ఇప్పుడేమో పెద్దగా ఉన్నాయి చూస్తే, ఇక ఇట్లా వస్తున్నాయి పెద్దగా. మేస్త్రి ఫోన్ చేసి తీసేసేయమన్నాడు. ఇప్పుడు తీసేయాలా అని మళ్ళీ పెట్టినాక కష్టపడుతురు. అయ్యో మిస్టేక్ అయ్యి. ఇక ఇట్లా తీసేస్తారు. ఇక పెట్టిన పని ఎవరికైనా తీసేయాలంటే యాస్టనే వస్తుంది. ఇక ఇట్లా వేయాలంట. చేసింది మళ్ళీ వేసాడంట ఎవరికైనా యాస్టని. యాస్ట పడుతురు వీళ్ళు మళ్ళా. అప్పుడే చూపించమంటే నేను పొద్దున్న నుంచే చెప్తున్నా, ఒకసారి పైపులు చూడరు మీకు సమజ్ అవుతుంది. వీళ్ళకి హిందీ వస్తలేదు, నాకు తెలుగు వస్తలేదు. ఇవి అయితేనే ఉంటాయి ఇక ఇల్లు కడుతుంటే. చూసుకుంటూ రైట్ ఎంత ఉన్నది. అసలు కింది నుంచి వేసేది ఉండే బాగుతాయి. अभी हिम जाम करना था, ऊपर में डाल दी थी ना. चल पहले जाम कर. पहले जाम करो, इसलिए खड़ा कर. कंक्रीट ला दे ना. खड़ा कर ले. खत्म है. खड़ा हो गई तो कंक्रीट को ला ही कल बना ही. మేస్త్రి ఫోన్ చేసి తీసేసేయరు అన్నాడు. क्योंकि 2 लाइन में डाला तो खर्च ज्यादा तो पड़ेगा. ఇప్పుడు పూరా నికాలనా. ఈ పొడవు 30 ఫీట్లు ఉంది. ఇవన్నా సరిగా చూసుకొని వేసుకోమని చెప్తున్నా. మళ్ళీ తీసుడు అంటే పెద్ద చీర కదా ఎవరికైనా. చూడంగానే అమ్మ బాబో ఇంత పెద్ద పైపులా అని అంటారు వీళ్ళు. ఆడ తీయాలట. కొలుసుకుంటారు ఇది. 7 इंच का 6.5 इंच का 6 इंच. अरे 7 इंच में कौन सा बड़ी बात है. रखे पानी नहीं है ये. अच्छा वो चीज है. 6 इंच करा. हां ठीक चलो. तो बना कोने में रहवाला कते कर लगी लग गई का 5 इंच. 6 इंच. కంకర కావాలంటుండ్రు. టైం జాదా అవుతా దీమంటే తీయడంట. మస్తు టైం అవుతుందంట. మీదికి పోయి తెచ్చుకుంటారంట కంకర. తెచ్చుకోపో అని చెప్పిన. ఇంకేం చేస్తారు మరి. ఇప్పటిదాకా వాడుకున్నుంటి చేతనైతే లేదు ఇవాళ ఎందుకో ఏమో. ఇప్పుడు తయారయ్యి తిన్న ఇంత. అసలు ఎందుకు నీరసం వస్తుందో నాకు సమజ్ అవుతలే. గాలి కూడా బాగా అంటే చలి బాగా పెడుతుంది ఆరైతే. అందుకే స్వెటర్ వేసుకొని పడుకున్నా. వాళ్ళు పని చేస్తున్నారు, ఏం చేసిరో నాకైతే తెలియదు. ఇక చేసుకోమని చెప్పిన. మేస్త్రి కూడా వచ్చినట్టుండు, గుత్తదారి మేస్త్రి. ర్యాంప్ కూడా కట్టిస్తున్నామని చెప్పిండు. ఇప్పుడే పిలిచినుండే. చాయ్ కూడా పెడుతున్నా మేస్త్రి వాళ్ళకి. చాయ్ అయితే తప్పదు. మేము ఎట్లున్నా సరే కానీ అంటే వాళ్ళు దినం తాగేది కదా చాయ్ కరెక్ట్ టైంకి. అందుకే పోయాలి, ఎట్లున్నా సరే పోయాలనుకుంటాను నేనైతే. అందుకే చాయ్ పెట్టిన. ఇప్పుడే చాయ్ మసులుతుంది. వాళ్ళు ఏం పని చేస్తారు అంటే ఒక ర్యాంప్ కడుతురు, ఒకరేమో అది పూల చెట్లకు గోడ కడుతురు అన్నట్టు.
నలుగురు వచ్చారు కదా పనికి, ఇద్దరిద్దరు చేస్తారు పని. మేస్త్రి చెప్పిపోయింది ఇప్పుడే. ఇదండి ర్యాంప్. ఇక ఇట్లా పైపులు పెట్టిస్తున్నాము. పొద్దుగాల చెప్పినాయి కదా తికమకైనా మళ్ళీ సెట్ చేసిరు. ఇవేమో నీళ్ళు ఎక్కువైతే పోతానికంట మేస్త్రి పెట్టించిండు. ఇవన్నీ ఆడాడ ఇవన్నీ జాలీలు వేస్తాం అన్నట్టు. ఇక సెక్యూరిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొంచెం కడితే అయిపోతుంది. ఇదేమో స్లాబ్ మీదకేని నీళ్ళ పైప్ వస్తుంది అన్నట్టు వాన వచ్చినప్పుడు. ఆ పైప్ ఇక్కడ బయటకు వదులుతాం. ఎవరు పనాలు చేస్తాం. వాళ్ళు దిగిపోయే టైం కూడా అవుతుంది, 5 కానికి వస్తుంది అన్నట్టు. ఇక చేస్తారే మళ్ళీ. ఎండ కూడా వస్తలేదు, ఇప్పుడు వస్తుంది. ఇవాళైతే సుస్తే అయినా సుస్తతోనే ఉన్నా. ఏం చేస్తా. ర్యాంప్ ఎంతవరకు కడతారో చూడాలి. ఇక మాది బేస్మెంట్ ఎత్తి పెట్టించినాము కావాలని, అది ఎత్తి అయిందంట. ఎట్లా వేస్తామేమో అర్థం ఎత్తలేదు, చూడాలి. ఇక భగవంతుడే దిక్కు అనుకుంటున్నాం. ఈ ర్యాంపు 8 ఫీట్లు ఉందన్నట్టు. ఇది ఇక్కడ రైతీ नहीं डाले రైతీ डस्टर के वाला डस्ट वाला है। अच्छा है, डस्ट वाला अच्छा है. రైతీ नहीं डाला. नहीं वो लास्ट प्लास्टर भी करता అవునా. డస్టర్తో అది డస్ట్తో కడుతురు అన్నట్టు. ఏమో వాళ్ళకే వెళ్ళాలి. ఇక వాళ్ళు ఇప్పుడెక్కి గొడవ కూస్తున్నాయి. బాగా అనిపిస్తుంటాయి ఇవి కూస్తుంటే. ఒక్కసారి గొయ్య రాదమ్మా, గొయ్య తీస్తున్నా నేను. ఓ గాలిలో ఎగురుతున్నాయి. నేను ఏమి ఎండబోసినా కూడా ఇక్కడ అసలు ఉంచాయి, బుక్తూనే ఉంటాయి. అమ్మో 4 కోళ్ళు వచ్చినాయి. సర్ది కూడా బాగా అయింది నాకు. కొంత జర తేడా వస్తుంది అంటారు. చాయ్ పెట్టినా. చాయ్ అయితే చిక్కగా పెడతా, బర్రెపాలతోనే వీలైనంత వరకు మంచిగా పోయాలని చూస్తా. కొంచెం తాగినా మంచిగా తాగాలి కదా. చాయ్ లేలో భయ్యా. చాయ్ లేలో అమ్మా. స్కూల్ బస్సులు కూడా పోతాయి ఇడికెంచి. ఇక కూర్చేదా వదిలిపెట్టేది లేదు ఇవాళ. అమ్మా ఇప్పుడు కూర్చున్నావే, అప్పటి నుంచి అడుగుతుంటే. ఇంకో 2 వరుసలు పెట్టిండి. ఇట్లా దారం అట్లా వేస్తుండు, లెవెల్ చేస్తుండు కరెక్ట్. ఇక్కడికేంచి అక్కడ దాకా గోడ రావాలంట. ఇంకా పైపులు పెడుతురు ఇక వీళ్ళేమో. మూల కొట్టి దారం కట్టిండు, ఇట్లా పెడుతుండు. ఇక పైపులు కూడా లోపలికే పోవాలంటే ఇవి సెట్ కాలేవు, మళ్ళీ సెట్ చేపియాలి. ఇది నిన్న కట్టిపోయిండు ప్లంబర్ అతను, కులగొట్టాలంట. ర్యాంప్ వస్తుందంట, ఇట్లా గన్నెట్రాయి గోడ వస్తుందంట, ఇది కులగొట్టాలంట. ఏమవుతుందంటే ఒకరు పెడుతురు, ఒకరు తీస్తురు. ఇడ పనులు అవుతుంటే లాస్ట్ ఓవర్కి మాకే ఈ మాలంతా ఖరాబ్. 4 తట్టల మాలు ఇది. అడుగునే 3 గంపలు వేసి నిన్న. ఏం చేస్తాం ఇక. ఇట్లా దారం లెవెల్ చూసుకొని పెడుతుండు. దారం ఎట్లుంటే అట్లా రావాలంట. ఇంత గట్టిపోయారు మొత్తం. మాల్ లేదని పోయిండ్రు.
రేపు వచ్చినాక చేస్తారంట పని. ఇంత లోతు. ఇవాళకి ఇది ఇంతే. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీసారి కలుస్తా. ఇక ఉంటా మరి. కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్తులందరికీ బాయ్.